మన లెసన్ ఏంది టుడే అంటే న్యూట్రిషన్. న్యూట్రిషన్. న్యూట్రిషన్ అంటే ఏంటి తెలుగులో? పోషణ. న్యూట్రిషన్ అంటే తెలుగులో పోషణ. సో న్యూట్రిషన్ ఎన్ని రకాలయ్యా అంటే 2 రకాలు. న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్, న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్, న్యూట్రిషన్ ఇన్ యానిమల్స్. సో మనం న్యూట్రిషన్ యానిమల్స్, ప్లాంట్స్ డిస్కస్ చేస్తే అంటే పోషణ ఏ విధంగా ఉంటుంది, ఎక్కడ జంతువుల్లో, మొక్కల్లో ఎలా ఉంటుందో మనం డిస్కస్ చేస్తే ఈ న్యూట్రిషన్ మనకి అయిపోద్ది. సో ఇందులో విటమిన్స్ ఇవన్నీ వస్తాయి. సో ఆ విటమిన్స్ మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ యానిమల్స్ డిస్కస్ చేద్దాం. ఓకే, ఇప్పుడు డిస్కస్ చేద్దాం అసలు న్యూట్రియంట్స్ ఎన్ని రకాలు, యానిమల్స్లో న్యూట్రియంట్స్ ఎన్ని రకాలయ్యా అంటే 2 రకాలు. ఏంటిది? మ్యాక్రో న్యూట్రియంట్స్, మైక్రో న్యూట్రియంట్స్. మ్యాక్రో అంటే లార్జ్, మైక్రో అంటే స్మాల్. మ్యాక్రో అంటే లార్జ్, మైక్రో అంటే స్మాల్. మ్యాక్రో అంటే బాడీకి బాగా అవసరమయ్యే అంటే లార్జ్ అమౌంట్లో అవసరమయ్యే న్యూట్రియంట్స్ని అవసరమయ్యే న్యూట్రియంట్స్ని మనం మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటాం. అంటే ఎగ్జాంపుల్ ఏంటి? కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్. బాడీకి కావాల్సిన లార్జ్ అమౌంట్లో అవసరమయ్యేవి ఈ 3. వాటిని ఏమంటాం మనం? మ్యాక్రో న్యూట్రియంట్స్. బాడీకి తక్కువ మొత్తంలో అంటే లెస్ అమౌంట్లో, స్మాల్ అమౌంట్స్లో అవసరమయ్యే న్యూట్రియంట్స్ని మనం ఏమంటాం? మైక్రో అంటే స్మాల్. ఓకే, మరి వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటి? విటమిన్స్, మినరల్స్. సో ఇప్పుడు ఒక్కో దాని గురించి డిస్కస్ చేస్తే మనకు లెసన్ అవుద్ది. ఫస్ట్ మ్యాక్రో న్యూట్రియంట్స్. ఈ మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటే ఏంటి? మ్యాక్రో న్యూట్రియంట్స్ ఏమేమి చెప్పుకున్నాం? కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ కదా. సో ఫస్ట్ కార్బోహైడ్రేట్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఈ కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి? దీస్ ఆర్ ద మిక్స్చర్ ఆఫ్ కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్. విచ్ గివ్స్ ఎనర్జీ. దాన్ని మనం కార్బోహైడ్రేట్స్ అంటాం. కార్బోహైడ్రేట్స్ ఏముంటాయి? కార్బన్ ఉంటుంది, హైడ్రోజన్ ఉంటుంది, ఆక్సిజన్ ఉంటుంది. సో ఇదేంటి అంటే క్వికెస్ట్ ఫామ్ ఆఫ్ ఎనర్జీ. ఇవి తీసుకున్నాం అనుకో మనకు ఖచ్చితంగా ఎనర్జీ స్పీడ్గా వచ్చేస్తుంది. క్వికెస్ట్ ఫామ్ ఆఫ్ ఎనర్జీ ఇస్తాయి మనకి. ఎనర్జీని దేంట్లో కొలుస్తారయ్యా అంటే క్యాలరీస్. అంటే జిమ్ చేసే వాళ్ళు మాట్లాడతారు ఎక్కువ ఇవి. అరే చాలా క్యాలరీస్ బర్న్ అయిపోయారా, చాలా క్యాలరీస్ బర్న్ చేయాలరా అంటారు. ఈ క్యాలరీస్ ఖర్చు చేస్తే మనకి బాడీకి మజిల్ పడుతూ ఉంటుంది. సో అది ఎనర్జీని క్యాలరీస్లో కొలుస్తారు. ఓకే, 4 క్యాలరీస్ దొరుకుతాయి. ఎక్కడ? 1 గ్రామ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్లో 4 క్యాలరీస్ మనకు దొరుకుతాయి. ఇంపార్టెంట్. 1 గ్రామ్ కార్బోహైడ్రేట్స్లో ఎన్ని క్యాలరీస్ మనకు దొరుకుతాయి అంటే 4 క్యాలరీస్. మళ్ళీ దీంట్లో రకాలు ఉన్నాయి. కార్బోహైడ్రేట్స్లో రకాలు ఉన్నాయి. ఏంటివి? సింపుల్ కార్బోహైడ్రేట్స్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. సింపుల్, కాంప్లెక్స్. మళ్ళీ దీంట్లో రెండు. మోనోసాకరైడ్. మోనో అంటే సింగిల్, మోనోసాకరైడ్. ఇది డైసాకరైడ్. డై అంటే 2, డైసాకరైడ్. ఓకే, ఇక్కడ పాలీసాకరైడ్. అసలు ఏంటి ఈ సాకరైడ్ అంటే ఏంటి అంటే సాకరైడ్ అంటే షుగర్ యూనిట్స్. బాడీలో షుగర్ ఉంటుందని చెప్పుకున్నాం. ఇన్సులిన్ కంట్రోల్ చేసి చూసావా? ఆ షుగర్, లేదా బయట నుంచి మనం తీసుకునే షుగర్ అయినా అదే షుగర్ యూనిట్స్. మోనో అంటే అంత 1. ఏ కార్బోహైడ్రేట్స్ అయితే సింగిల్ షుగర్ యూనిట్ కలిగి ఉంటుందో దాన్ని మనం మోనోసాకరైడ్ అంటాం. ఏ కార్బోహైడ్రేట్ అయితే ఒకే ఒక్క షుగర్ యూనిట్ కలిగి ఉంటుందో దాన్ని మనం మోనోసాకరైడ్ అంటాం. ఎగ్జాంపుల్ గ్లూకోజ్. చిన్నప్పుడు మనం
చిన్నప్పుడు తాగేవాళ్ళం. వైట్ కలర్‌లో ఉండేది. చాలా తీయగుండేది. ఎందుకు ఉంటది? షుగర్ కాబట్టి. అదే క్వికెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. అది తాగితే మనకు స్పీడ్‌గా ఎనర్జీ వచ్చేసేది. పరిగెత్తేవాళ్ళు అనుకునేవాళ్ళు. నిజమే అది. గ్లూకోజు, ఫ్రుక్టోజ్. ఫ్రుక్టోజ్ అంటే మన ఫ్రూట్స్ తినటం వల్ల మనకు తీయగా అనిపించిద్ది. ఎందుకు తీయగా అనిపించిద్దంటే ఫ్రుక్టోజ్ అనే షుగర్ ఉండటం వల్ల. ఆ 2 ఎగ్జాంపుల్స్ దేనికి? మోనోసాకరైడ్‌కి. ఇప్పుడు డైసాకరైడ్ చూద్దాం. సాకరైడ్ అంటే ఏం చెప్పుకున్నాం? షుగర్ యూనిట్స్. డై అంటే ఎంత? 2. అంటే ఏ ఏ కార్బోహైడ్రేట్ అయితే 2 షుగర్ యూనిట్లు కలిగి ఉండిద్దో దాన్ని మనం డైసాకరైట్ అంటాం. డైసాకరైట్. దీనికి ఎగ్జాంపుల్ సుక్రోజ్ అంటే మనం కామన్‌గా ఇంట్లో వాడే షుగర్. సుక్రోజ్ మనం గట్టిగా దంచేసామనుకో గ్లూకోజ్ అయిపోద్ది. అంటే మనం తినే షుగర్‌ని గట్టిగా దంచేసామనుకో అది గ్లూకోజ్ అయిపోయిద్ది. సో సుక్రోజు, లాక్టోజ్. పదం ఎక్కడ అన్నట్టుంది. లాక్టోజ్ అంటే పాల పదార్థాలు ఉపయోగించేది. అంటే పెరుగు తోడుకోవడానికి ఉపయోగించేది లాక్టోబాసిల్లస్. అది తర్వాత వస్తుంది లాక్టోజ్. సో అది. ఇప్పుడు మూడోది పాలీసాకరైడ్ ఏంటిది? 2 ఆర్ మోర్ షుగర్ యూనిట్స్. ఒక కార్బోహైడ్రేట్లో కనుక 2 ఆర్ మోర్ షుగర్ యూనిట్స్ కనుక కలిగి ఉంటే దాన్ని మనం ఏమంటాం? పాలీసాకరైడ్ అంటాం. ఈ పాలీసాకరైడ్కి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే గ్లూకగాన్, గ్లైకోజన్ అంటే ఏంటి? ఎనర్జీ గ్లూకోజ్ రూపంలో స్టోర్ అయ్యేది కదా. ఈ గ్లూకోజే ఫుల్గా స్టోర్ అయ్యి గ్లైకోజన్గా ఉండిద్ది. అది గ్లూకోజన్. కాబట్టి కొన్ని నంబర్ ఆఫ్ గ్లూకోజ్ కలిపితేనే కదా గ్లైకోజన్. కాబట్టి ఇది 2 ఆర్ మోర్ కాబట్టి దీన్ని ఏ కేటగిరీలో పడేస్తాం? పాలీసాకరైడ్. సాకరైడ్ అంటే షుగర్ యూనిట్స్, పాలీ అంటే 2 ఆర్ మోర్. కాబట్టి ఒక ఎగ్జాంపుల్ ఏంటది? గ్లూకోగాన్. 2 స్టార్చ్ అంటే మనం రైస్ తింటున్నాం కదా, మన బియ్యమే స్టార్చే మన బియ్యం స్టార్చ్. ఓకే. మూడోది సెల్యులోజ్. ఈ పదం ఉన్నట్టుంది ఎక్కడ అంటే సెల్లులతోను. సెల్ వాల్ ఈజ్ మేడప్ ఆఫ్ సెల్యులోజ్. సెల్యులోజ్ ఎగ్జాంపుల్ దేనికని అడుగుతాడు? పాలీసాకరైడ్. సో అది కార్బోహైడ్రేట్స్ గురించి. సో అది కంప్లీట్ చేసాం. ఇప్పుడు ఏంటిది? ఫ్యాట్స్. కార్బోహైడ్రేట్స్ చెప్పినాయి. ఫ్యాట్స్. సో ఇప్పుడు ఫ్యాట్స్ చూద్దాం. ఫ్యాట్స్ అంటే ఏంటి? కొవ్వు పదార్థాలు. కొవ్వు పదార్థం. బాగా కొవ్వు పట్టిందిరా అంటారు. ఇదే ఆ కొవ్వు. ఇది కొవ్వు పదార్థాలు. సో ఇది ఒకవేళ దీనికి ఎన్ని క్యాలరీస్ వస్తాయి? 1 గ్రామ్కి ఎన్ని క్యాలరీస్ వస్తాయి అంటే 1 గ్రామ్ ఫ్యాట్కి 9 క్యాలరీస్ వస్తాయి. అదే కార్బోహైడ్రేట్స్ అయితే 4 క్యాలరీస్ వస్తాయి. 1 గ్రామ్ ఫ్యాట్కి 9 క్యాలరీస్ వస్తాయి. దేంట్లో? ఫ్యాట్స్లో. ఓకే. ఫ్యాట్స్ మనకి చాలా ఇంపార్టెంట్ బాడీకి. ఎందుకు? బాడీ ఫంక్షన్స్ చేసుకోవడానికి లేదా మజిల్ తయారవడానికి ఫస్ట్ ఫ్యాట్ పడాలి. ఫ్యాట్ తర్వాత దాన్ని మనం జిమ్ చేసి ఎక్సర్సైజ్ చేస్తే అది మజిల్ అయిపోద్ది. ఆ కొవ్వే. ఓకే. ఇప్పుడు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే టిష్యూస్ అది లెసన్ కంప్లీట్ అవ్వలేదు. ఆ లెసన్లో వస్తుంది ఈ పేరు. అడిపోజ్ టిష్యూ స్టోర్ చేస్తుంది మన బాడీ ఫ్యాట్స్ని. ఎక్కడ? ట్రైగ్లిసరైడ్స్గా స్టోర్ చేస్తుంది. అడిపోజ్ టిష్యూ ట్రైగ్లిసరైడ్స్గా మన బాడీలో ఫ్యాట్ని స్టోర్ చేస్తుంది. ఎవరికన్నా బాడీలో ఫ్యాట్ ఎక్కువ ఉన్నది ఎక్కడ స్టోర్ అయ్యి ఉంటుంది? మ్యాక్సిమం అడిపోజ్ టిష్యూ దగ్గర మాత్రమే స్టోర్ అయ్యి ఉంటుంది. అడిపోజ్ టిష్యూ ఎక్కడ ఉంటుంది అంటే స్కిన్ కింద ఉంటుంది. సో మరి ఫ్యాట్స్లో కూడా 2 రకాలు ఉన్నాయి. ఆ ఫ్యాట్స్లో 2 రకాలు చూద్దాం. టైప్స్ ఏమున్నాయి? ఒకటే సాచురేటెడ్ ఫ్యాట్స్, 2 అన్సాచురేటెడ్ ఫ్యాట్స్. ఈ నాట్లో గుర్తుపెట్టుకుంటామయ్యా, స్లిప్పులు పట్టుకెళ్ళడమే, ఇంకా దొరికితే అట్టుపోతాంగా. సో టైప్స్ ఏంటి? సాచురేటెడ్, అన్సాచురేటెడ్. ఇప్పుడు ఇవి చూద్దాం. ఈ సాచురేటెడ్ అంటే ఏంటి అంటే ఈజీగా డైజెస్ట్ అవ్వదు. ఫ్యాట్స్ విచ్ ఆర్ నాట్ డైజెస్టెడ్ ఈజీలీ. అవి ఎలా ఉంటాయి? వాటిలో ఉన్న మాలిక్యూల్స్ చాలా దగ్గరగా ఇరుక్కుపోయి గట్టిగా ఉంటాయి. ఓకే. ఇది ఎక్కడ ఉండిద్ది? ఈ సాచురేటెడ్ ఏంటి అంటే బీఫ్ ఎంత తొందరగా అరగదో అది సాచురేటెడ్ ఫ్యాట్ కాబట్టి. 2 పోర్క్.
పోర్క్ అంటే ఎనీ గెసెస్? పంది మాంసం పోర్క్. తర్వాత రెడ్ మీట్. రెడ్ మీట్ అంటే ఏంటి? ఎర్రగా ఉండే మాంసం. ఎగ్జాంపుల్ ఇదే బీఫే. సో సాచురేటెడ్ ఫ్యాట్స్. మనం తినే సాచురేటెడ్ ఫ్యాట్స్ వల్ల మనకి ఆకలి అయ్యదు. ఎందుకు? డైజెషన్ అవ్వదు కదా స్పీడ్గా. వాటిలో ఉన్న ఎగ్జాంపుల్స్ ఏంటి? పోర్కు, బీఫ్, రెడ్ మీట్. ఓకే, అది సాచురేటెడ్. ఇప్పుడు అన్సాచురేటెడ్ అంటే దీనికి ఆపోజిట్. ఇది నాట్ డైజెస్టెడ్ కాదు ఈజీలీ కదా, ఇది డైజెస్టెడ్ ఈజీలీ. సో మరి దీనికి ఎగ్జాంపుల్ ఏంటి? వెజిటేబుల్ ఆయిల్స్, నట్స్ అంటే శనక్కాయ పప్పులు అన్నీ. వెజిటేబుల్ ఆయిల్, నట్స్, సీడ్స్, విత్తనాల్లో ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది. సాచురేటెడ్ అంటే నాట్ డైజెస్టెడ్ ఈజీలీ. అన్సాచురేటెడ్ అంటే డైజెస్టెడ్ ఈజీలీ. ఎగ్జాంపుల్స్ వెజిటేబుల్ ఆయిల్, నట్స్, సీడ్స్. సో అది దీని గురించి. చాలామందికి ఎవరికైనా హార్ట్ అటాక్ కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, ఏదైనా ఆపరేషన్స్ కానీ అయితే సొరచేప మాంసం, షార్క్ దాన్ని ఏమంటాం, మాంసాన్ని ఏమంటారు నాకు తెలియదు. షార్క్ యొక్క మాంసం తినమంటారు. ఎందుకు? దాంట్లో ఉండేది ఒమేగా త్రీ యాసిడ్స్ ఉండటం వల్ల, ఒమేగా త్రీ ఉండటం వల్ల, ఒమేగా త్రీ అనే ఫ్యాట్ కంటెంట్ ఉండటం వల్ల అది హార్ట్కి కానీ చాలా బాగా పనిచేస్తుంది. అలా ఒమేగా త్రీ ఉన్న కంటెంట్ ఏంటివి అని అడుగుతున్నాడు. ఒమేగా త్రీ ఉన్న మిగతా జంతువులు అవి ఏంటి అని అడుగుతాడు. వెజిటేబుల్ ఆయిల్, నట్స్, ఫిష్. ఈ 3. మన ఫిష్ ఎక్కువ తింటే హార్ట్ ప్రాబ్లమ్స్ చాలా తక్కువ వస్తాయి. ఎందుకు? కారణం ఒమేగా త్రీ యాసిడ్స్ ఉండటం వల్ల. ఒమేగా త్రీ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇది ఫ్యాట్స్ గురించి. ఇప్పుడు ప్రోటీన్స్ గురించి చూద్దాం. ప్రోటీన్స్ గురించి చూస్తే ఏమైపోద్ది? మనకి మ్యాక్రో అయిపోద్ది. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడేంటి? ప్రోటీన్స్. ఈ ప్రోటీన్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఈ ప్రోటీన్స్ ఎక్కడి నుంచి తయారవుతాయి అంటే అమైనో యాసిడ్స్ నుంచి ప్రోటీన్స్ తయారవుతాయి. ప్రోటీన్స్ ఆర్ బిల్ట్ ఫ్రమ్ అమైనో యాసిడ్స్. ఓకే, మనకి బాడీకి రోజుకి ఎంత ప్రోటీన్ మనకు కావాలి? 0.8 grams పర్ కేజీ. మనం ఏదైనా కేజీ తిండి తిన్నాం అనుకో, 0.8 grams ఖచ్చితంగా ప్రోటీన్ ఉండాలి. సో మనకి ప్రోటీన్ ఎక్కువ ఎక్కడ ఉంటుంది? ఎగ్ యాక్ అంటే ఏంటిది? ఇప్పుడు గుడ్డు మనం పగలగొట్టాం అనుకో, పైన తెల్ల సొన, యాక్. సోయాబీన్స్ రిచ్ కంటెంట్ అంటే ప్రోటీన్స్ ఎక్కువగా ఉండేది. రిచ్ కంటెంట్ ఆఫ్ ప్రోటీన్ అంటే మనం ఏం చెప్పాలి? సోయాబీన్స్. పల్సెస్ అంటే గింజలు అలాంటివి. పెసర్లో, మినువులు, మొలకలు అంటాం కదా, జర్మినేషన్ సీడ్స్, అవి మొలకలు. ఓకే, పల్సెస్. ఇంకా చికెన్, ఫిష్, ప్రోటీన్. అన్ని మాంసాలు ప్రోటీన్ కిందకే వస్తాయి. సో ఇవి మనం బాగా తింటే ఈ ప్రోటీన్స్ మనకి ఎందుకు ఉపయోగపడతాయి అంటే మజిల్ రిపేర్కి బాగా ఉపయోగపడతాయి ప్రోటీన్స్. సో అది దీని గురించి. ఓకే, మరి ఇంకా రకరకాల ప్రోటీన్స్ వేరే వాటిలో ఉంటాయి, అవి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇప్పుడు ప్రోటీన్స్ ఎక్కడెక్కడ ప్రోటీన్స్ ఉంటాయి? ప్రోటీన్స్ ఇన్ ఏంటిది? ఫస్ట్ మిల్క్లో. ఇవన్నీ ఇంపార్టెంట్. మిల్క్లో ఏం ప్రోటీన్ ఉంటుంది అంటే కేసిన్. దాని తర్వాత హెయిర్, ఇది ఇంపార్టెంట్. నెయిల్స్, కెరాటిన్, చాలా ఇంపార్టెంట్. అస్సాం ఫేమస్ ఫర్ కజిరంగా నేషనల్ పార్క్లో ఏముంటుంది? వన్ హార్న్ రైనోసిరాస్ మనకి ఇంపార్టెంట్ కాదు ఇక్కడ. ఆ హార్న్ ఉంది కదా, ఖడ్గమృగం. ఈ ఖడ్గం ఉంది కదా, ఒకటి ఉంది కదా, ఇది దేంతో తయారైద్ది అని అడుగుతాడు. ఏమని చెప్పాలి మనం? కెరాటిన్ అనేది దానికి ఒక నెయిల్ లాగానే, ఒక గోరు లాగానే, ఆ గోరు పెరిగి ఒక కొమ్ములా అవుతుంది దానికి. ఓకే, ఈ నెయిల్స్ కానీ హెయిర్ కానీ, మనకున్న హెయిర్, నెయిల్స్ కెరాటిన్తో తయారై ఉంటాయి. దాని తర్వాత రైస్లో ఏం ప్రోటీన్ ఉంటుంది? గ్లటీన్ ప్రోటీన్. ఆల్బుమిన్ ఎక్కువగా ఉండేది ఎగ్ యాక్లో ఉంటుంది. అది వస్తుంది, చూద్దాం. గ్రెయిన్స్ అంటే గింజలు ఏం ప్రోటీన్ ఉంటుంది? గ్లటీన్. అదేంటి ఇక్కడ గ్లటీన్?
రైస్ కూడా ఒక గింజే కదా. గ్లటిన్. నెక్స్ట్ ఎగ్ వైట్. ఐ థింక్ ఎగ్ వైట్లో ఏముంటుంది ఇప్పుడే చెప్పుకున్నాం. ఆల్బుమిన్ దేనికి ఉపయోగపడుతుంది అంటే జుట్టు పెరుగుదలకు ఉపయోగపడుతుంది. అందుకే చాలామంది జుట్టుకి ఎగ్ వైట్ రాసుకుంటారు. ఎందుకు? జుట్టుకు ఉపయోగపడుతుంది. ఏంటది? ఆల్బుమిన్ జుట్టుకు ఉపయోగపడుతుంది. క్లినిక్ ప్లస్ యాడ్లో కూడా ఎగ్ వైట్ అని చెప్తాడు కొన్నిసార్లు. మీరా షాంపూస్లో ఏదైనా షాంపూ యాడ్లో ఖచ్చితంగా ఎగ్ వైట్ ఉండాల్సిందే. ఎందుకు? ఆల్బుమిన్ ఉండటం జుట్టు పెరగద్ది. ఓకే, ఇది ప్రోటీన్స్ గురించి. దాని తర్వాత అమైనో యాసిడ్స్ అని ఇచ్చాడు. సో దోస్ ఆర్ నాట్ మచ్ ఇంపార్టెంట్. ఒకవేళ మనం ఇవన్నీ బాగానే తింటున్నాం, ఒకవేళ తినకపోతే వ్యాధులు వస్తాయా? ఈసారి మన బాడీ సరిగ్గా అందకపోతే వ్యాధులు వస్తాయా రావా? మేబీ కొంతమంది రావంటారు, కొంతమంది వస్తాయి అంటారు. ట్రూ అంటే ఖచ్చితంగా వస్తాయి. దాన్ని మనం ఏమంటాం? డెఫిషియన్సీ. లోపం వల్ల వచ్చే వ్యాధులు. డెఫిషియన్సీ అంటే లోపం. ఐరన్ డెఫిషియన్సీ, ఐరన్ లేకపోవడం వల్ల, ఐరన్ లోపం. ఓకే, డెఫిషియన్సీ ఆఫ్ ప్రోటీన్స్ వల్ల మనకు వచ్చే వ్యాధులు ఏవి? 2 రకాలు. ఫస్ట్ది ఏంటిది అంటే క్వాషియార్కర్. ఈ క్వాషియార్కర్ అంటే ఏంటి? ఈ క్వాషియార్కర్ అంటే సివియర్ అంటే తీవ్రమైన ప్రోటీన్ డెఫిషియన్సీ. ఇది ఎందుకు? ఈ ప్రోటీన్ లేకపోవడం వల్ల అది ఫ్లూయిడ్ జనరేట్ చేసేస్తుంది. బాడీ ఫ్లూయిడ్ జనరేట్ చేయడం వల్ల అది ఎక్కడ ఎక్కువ స్టోర్ అయ్యిద్ది అంటే పొట్టలో స్టోర్ అయిపోద్ది. దానివల్ల చిన్న పిల్లాడు ఇంతే ఉంటాడు, కానీ వాడి పొట్ట మాత్రం ఇంత ఉంటుంది. దాన్నే మనం ప్రోటీన్ డెఫిషియన్సీ లేదా నాకే పేరు తిరగట్లా, క్వాషియార్కర్ అంటాము. ఇది ఎక్కువ ఎక్కడ ఉంటుంది? డెవలపింగ్ కంట్రీస్ అంటే ఇండియా లాంటి కంట్రీస్లో, ఎక్కడైతే పూర్ పీపుల్ లేదా ఫుడ్ దొరకని వాళ్ళు చిన్నపిల్లలు ఉంటారు కదా, ఫుడ్ దొరకని ఏరియాల్లో ఇది వ్యాధి ఎక్కువ కనపడుతూ ఉంటుంది మనకి. క్వాషియార్కర్ అది డెఫిషియన్సీ ఆఫ్, అది ఫస్ట్ డిసీజ్. ఇప్పుడు రెండోది ఉంది. దాని తర్వాతది మెరాస్మస్. ఈ మెరాస్మస్ అంటే ఏంటి? సేమ్ ప్రోటీన్ డెఫిషియన్సీ ఉండటం వల్ల బాడీ ఏం చేస్తుంది అంటే కొన్ని రోజులకి బాడీ మీద ఉన్న కండనే తినేస్తుంది. ఇప్పుడు సపోజ్ వాడికి ఇది వాడు చేయనుకున్నాం అనుకో, ఎంత మజిల్ ఉంది వాడికి అన్నం తింటలేదు, ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంది, ఈ మజిల్ చేయట్ అయిపోద్ది అంటే ఇలా అయిపోద్ది, ఇంత చెయ్యి అయిపోద్ది చిన్నగా. అంటే కండ మొత్తం పోయి ఇలా అయిపోద్ది బాడీ. ఎందుకు? వాడి బాడీలో మజిల్ ఏం లేదు. మజిల్ మ్యాష్, దాన్ని ఏమంటాం? మాస్ ఆఫ్ మజిల్ అంటే ఉండాల్సిన మజిల్ కంటే చాలా తక్కువ ఉంది, అసలు ఫ్యాట్ అసలు లేదు. దానివల్ల ఏమైద్ది? వాడు ఉన్నదానికంటే చాలా స్కిన్నీగా కనపడతాడు. స్కిన్నీ అంటే ఏంటి? బాడీ మీద ఏం కండ లేకుండా కనపడతాడు, స్కిన్నీ కనపడతాడు. ఇది ఎక్కువ ఎక్కడ ఉందంటే సేమ్ ఇండియా లాంటి కంట్రీస్లో ఫుడ్ ఎక్కడైతే తక్కువ ఉంటుందో, ఫుడ్ స్కేర్సిటీ ఉన్న చోట ఈ వ్యాధి ఎక్కువగా ఉంది. ఏంటి వ్యాధి పేరు? మెరాస్మస్. నల్లగా ఉంటారు మనుషులు, నల్లగా ఉండిపోయి చాలా వీక్గా కనిపిస్తారు, స్కిన్నీగా. సో అది ప్రోటీన్ డెఫిషియన్సీస్ గురించి. సో మనం కార్బోహైడ్రేట్స్ కంప్లీట్ చేసాం, ఇది ప్రోటీన్స్ కంప్లీట్ చేసాం, ఫ్యాట్స్ కంప్లీట్ చేసాం. అంటే మ్యాక్రోన్యూట్రియంట్స్ మొత్తం కంప్లీట్ చేసాం. ఇప్పుడు మైక్రోన్యూట్రియంట్స్ కంప్లీట్ చేస్తే మనది యానిమల్స్ అయిపోద్ది. ఓకే, మైక్రోన్యూట్రియంట్స్. సో ఓకే, ఈ మైక్రోన్యూట్రియంట్స్ అంటే ఏమని చెప్పుకున్నాం? విటమిన్స్, మినరల్స్. సో ఫస్ట్ విటమిన్స్ డిస్కస్ చేద్దాం. విటమిన్స్ అనే పదం ఫస్ట్ ఎవడయ్యా చెప్పింది? విటమిన్స్ డైరెక్ట్ క్వశ్చన్. విటమిన్ టర్మ్ కాయిన్డ్ బై అంటే ఆడి పేరు ఏంటయ్యా అంటే ఫంక్. ఏ ఇయర్లో పెట్టాడయ్యా అంటే పేరు 1912లో ఫంక్ పెట్టాడు పేరు. ఏంటిది? విటమిన్స్ అని. సింపుల్ క్వశ్చన్, దీన్ని హిస్టరీకి లింక్ చేద్దాం. 1912లో మనకున్న ఇండియన్ వైస్రాయ్ ఎవరు? సో 1912 గుర్తురావు అంటే మన కొన్ని దగ్గరలో ఉన్న ఈవెంట్స్ గుర్తురావాలి. ఈవెంట్స్ ఏముంది? 1911లో క్యాపిటల్ షిఫ్ట్ అయింది. ఎక్కడి నుంచి అక్కడికి? కాల్కటా టు ఢిల్లీ. అప్పుడు వైస్రాయ్ ఎవడు? హార్డిన్స్. సో 1912లో కూడా హార్డిన్స్. అలా ఇయర్ వైజ్ మనం గుర్తుపెట్టుకుంటా ఉంటే ఏదో ఒక మేజర్ ఈవెంట్ గుర్తుపెట్టుకుని దాని దగ్గర వీడియో ఉంటాడని మనం గెస్ట్ చేసి పెట్టేయచ్చు. సో ఇక్కడ అది ఇంపార్టెంట్ కాదు, జస్ట్ రివిజన్కి ఇది. సో ఫంక్ అని ఆయన 1912లో
ఫస్ట్ విటమిన్స్ అనే పదాన్ని కోయిట్ చేశాడు. అంటే ప్రపోజ్ చేశాడు అనమాట. విటమిన్స్ అంటే అసలు విటమిన్స్ మన బాడీకి ఎక్కువ కంటెంట్‌లో కావాలా? తక్కువ క్వాంటిటీలో కావాలా? మైక్రో న్యూట్రియంట్ కాబట్టి విటమిన్స్ అనేవి మనకి చాలా తక్కువ క్వాంటిటీలో మనం కావాలి. మైక్రో న్యూట్రియంట్స్‌గా విటమిన్, మినరల్స్ కాబట్టి బాడీకి చాలా తక్కువ అమౌంట్‌లో ఇది కావాలి. సో, విటమిన్స్ ఎలా డివైడ్ చేశారు అంటే 2 రకాలుగా డివైడ్ చేశారు. బేస్డ్ ఆన్ సాల్యుబిలిటీ అంటే కరిగే గుణం ఆధారంగా విటమిన్స్‌ని 2 రకాలుగా డివైడ్ చేశారు. ఒకటే వాటర్ సాల్యుబుల్, 2 ఫ్యాట్ సాల్యుబుల్. వాటర్ సాల్యుబుల్, ఫ్యాట్ సాల్యుబుల్. ఫ్యాట్ సాల్యుబుల్. సో, వాటర్ సాల్యుబుల్ అంటే ఏంటి? నీళ్ళలో కరిగేవి. ఫ్యాట్ సాల్యుబుల్ అంటే కొవ్వులో కరిగేవి. వాటర్ సాల్యుబుల్‌లో ఉన్న రెండే 2 ఏంటి విటమిన్ బి, విటమిన్ సి. క్యాస్ట్ గుర్తుపెట్టుకోవాలి. నాట్ టు క్రిటిసైజ్ ఎనీ క్యాస్ట్. ఇట్ జస్ట్ ట్రిక్. ఓకే. బీసీ వాటర్లో బీసీ కరిగిద్ది అలా. ఇక్కడ ఫ్యాట్లో మరి ఏమేం కరుగుతాయి? ఫ్యాట్లో ఏమేం కరుగుతాయి అంటే విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఈ, విటమిన్ కే. ఏడిఈకే. ట్రిక్ ఏంటి? కేడ్ అలా గుర్తుపెట్టుకోవాలి. సో, వాటర్లో కలిగే ఏముంటాయి? The vitamins which are dissolved in water is B and C. The vitamins which are dissolved in లేదా soluble in fats, KAD, విటమిన్ కే, విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఈ. డైరెక్ట్ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ ఈ రెండు బాగా గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఓకే, అవి విటమిన్ డివిజన్. సో ఇప్పుడు నేను చెప్పేవి అన్నీ యాస్టీకి గుర్తుపెట్టుకోవాలి. టైప్స్ విటమిన్స్ ఉన్నాయి, మొత్తం మనకి చాలా ఇంపార్టెంట్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ విటమిన్ ఏకి ఏం పేరయ్యా అంటే రెటినాల్. విటమిన్ ఏ రెటినాల్. ఒకవేళ విటమిన్ డి డెఫిషియన్సీ అయితే ఏమి అది వస్తుంది? నైట్ బ్లైండ్నెస్. విటమిన్ ఏ డెఫిషియన్సీ, నైట్ బ్లైండ్నెస్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. వాట్ ఈస్ అదర్ నేమ్ ఆఫ్ విటమిన్ ఏ అని అడుగుతాడు. రెటినాల్. ఎక్కువ అడిగింది డెఫిషియన్సీ. నైట్ బ్లైండ్నెస్ కాజ్ డ్యూ టు విచ్ విటమిన్స్ డెఫిషియన్సీ? ఏమని చెప్పాలి మనం? విటమిన్ ఏ. అది విటమిన్ ఏ గురించి. ఇప్పుడు విటమిన్ బిలో 3 ఉంటాయి. విటమిన్ బి1, విటమిన్ బి2, విటమిన్ బి3. పేర్లు ఇంపార్టెంట్, వీటి పేర్లు అంత ఇవి ఇంపార్టెంట్ కాదు. ఏంటి? డెఫిషియన్సీ. విటమిన్ బి పేరు ఏం పేరయ్యా అంటే థయామిన్. విటమిన్ బి థయామిన్. ఈ డెఫిషియన్సీ ఇంపార్టెంట్. విటమిన్ బి డెఫిషియన్సీ, విటమిన్ బి1 డెఫిషియన్సీ ఏంటయ్యా అంటే బెరీ. విటమిన్ బి డెఫిషియన్సీ బెరీ. బి ఫర్ బెరీ అట్లా గుర్తుపెట్టుకో. విటమిన్ బి2కు ఇంకో పేరు అంటే రిబోఫ్లెవిన్. అన్నీ ఇంపార్టెంటే, కాస్త టైం స్పెండ్ చేస్తే మనకు వచ్చేస్తాయి భయపడకుండా. ఓకే, ఇప్పుడు దీని డెఫిషియన్సీ ఏంటిది? దీని డెఫిషియన్సీ ఆర్బీసీ లెవెల్ తగ్గిపోద్ది. విటమిన్ బి కనుక బి2 కనుక తక్కువ అయితే. విటమిన్ బి3 ఇది ఇంపార్టెంట్. విటమిన్ బి3 స్టార్ బిట్ని చదువుకోవాలి బాగా. విటమిన్ బి3 ఈ పేరు ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోవాలి. విటమిన్ బి3కి ఏమంటాం? నియాసిన్ అంటాం. దీని డెఫిషియన్సీ వ్యాధి గుర్తుపెట్టుకోవాలి. చాలాసార్లు అడిగాడు, ఇది అడిగాడు బాగా. విటమిన్ ఏ, విటమిన్ బి3 బాగా అడిగాడు. విటమిన్ బి3 డెఫిషియన్సీ ఏంటిది అంటే పెలాగ్రా. ఏ విటమిన్? బి3 విటమిన్ ఏమేంటిది? నియాసిన్. నెక్స్ట్ విటమిన్ బి12. ఇక్కడ చాలా ఉన్నాయి, సో అంత ఇంపార్టెంట్ కాదు. ఎక్కువ ఎగ్జామ్స్లో వచ్చినాయి. ఎగ్జామ్స్లో ఏం అడిగాడు? వేటి మీద కాన్సన్ట్రేట్ అయ్యా అంటే వీటి మీద. విటమిన్ బి12 ఏమంటామయ్యా అంటే క్యానకోబాలమిన్. ఈ పేరు ఎంత ఇంపార్టెంట్ కాదు. విటమిన్ బి3 యొక్క డెఫిషియన్సీ, విటమిన్ బి12 యొక్క డెఫిషియన్సీ ఏంటి అంటే అనేమియా. అంటే ఐరన్ డెఫిషియన్సీ. ఐ థాట్ బెటర్ యు చెక్ ఇట్. అనేమియా. ఇంకా మెమరీ లాస్. సో మెమరీ లాస్ దేనివల్ల వచ్చేది అని అడుగుతాడు. విటమిన్ బి12. ఇప్పుడు విటమిన్ సి. సో విటమిన్ సి ఎక్కువ దేంట్లో ఉంటుంది? పుల్లనాటిల్లో ఉంటుంది. అంటే మన తినే ఫ్రూట్స్లో ఆల్మోస్ట్ ఉంటుంది. అది నెక్స్ట్ వస్తాయి సోర్సెస్.
సో విటమిన్ సి ఏమంటాయంటే యాబ్సారిక్ యాసిడ్ యాబ్సారిక్ యాసిడ్ అంటారు, యాబ్సారిక్ యాసిడ్. మరి దీని డెఫిషియన్సీ, ఇది చాలా ఇంపార్టెంట్. డెఫిషియన్సీ ఇది కూడా బాగా చదువుకోవాలి. డెఫిషియన్సీ స్కర్వీ డెఫిషియన్సీ, విటమిన్ సి డెఫిషియన్సీ ఏంటిది? స్కర్వీ అంటాం. నెక్స్ట్ విటమిన్ డి ఏమంటాం మరి? క్యాల్సిఫెరాల్. విటమిన్ డికి పేరేం పేరు? క్యాల్సిఫెరాల్. విటమిన్ డి ఎక్కడి నుంచి వస్తుంది మనకి? యూనివర్సల్ క్వశ్చన్. ఎండ నుంచి, సన్లైట్ నుంచి వస్తుంది. సన్లైట్ నుంచి మాత్రమేనా? కాదు, ఇంకా చాలా వాటి నుంచి వస్తుంది, తర్వాత చెప్పుకుంటాం. విటమిన్ డి ఒకవేళ డెఫిషియన్సీ ఉందనుకో, వాడికి ఏమి వ్యాధి వస్తుంది అంటే రికెట్స్ అంటే ఏంటి అంటే ఎముకలు వంకరలు తిరిగిపోవడం. ఎముకలు ఇట్లా వంకరలు తిరిగిపోతాయి. విటమిన్ డి డెఫిషియన్సీ అది. ఇప్పుడు విటమిన్ ఈ. ఈ విటమిన్ ఈకి ఏం పేరు? విటమిన్ ఈ పేరు అంటే టోకోఫెరాల్. ఈ పేరు అంత ఇంపార్టెంట్ కాదు, దీని డెఫిషియన్సీ ఇంపార్టెంట్. యాంటీ స్టెరిలిటీ అంటే ఏం చెప్పుకుంటాం? ద పర్సన్ హూ ఈజ్ అనేబుల్ టు ప్రొడ్యూస్ ఆఫ్ స్ప్రింగ్, అంటే సంతానాన్ని కలగజేయలేని వాడు. విటమిన్ ఈ వాడికి తక్కువ ఉంటుంది లేదా ఆమెకి తక్కువ ఉంటుంది అని అర్థం. ఏంటిది విటమిన్ ఈ? యాంటీ స్టెరిలిటీ. 2 విజన్ ప్రాబ్లమ్స్, కళ్ళు బాగా కనపడవు విటమిన్ ఈలో. ఇంకా లాస్ట్ది విటమిన్ కే, ఫైలోక్వినాన్. ఈ పేరు అంత ఇంపార్టెంట్ కాదు, విటమిన్ కేది. డెఫిషియన్సీ ఇంపార్టెంట్. పూర్ బ్లడ్ క్లాటింగ్. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. విటమిన్ కే ఎక్కడ చెప్పుకున్నాం? సర్క్యులేటరీ సిస్టంలో. విటమిన్ కే అంటే ప్లేట్లెట్స్లో ఉంటుంది, బ్లడ్ క్లాటింగ్కి బాగా ఉపయోగపడుతుంది. ప్లేట్లెట్స్ని ఏమంటామని చెప్పుకున్నాం? థ్రాంబోసైట్స్ అని చెప్పుకున్నాం. ఓకే. సో ఇది పూర్ బ్లడ్ క్లాటింగ్ ఉపయోగపడుతుంది. అంటే ఇది లేకపోతే మరీ దారుణంగా ఉంటుంది, బ్లడ్ క్లాట్ అవ్వదు. సో ఎక్సెస్గా బ్లడ్ లాస్ అయిపోతాం. ఎక్సెస్గా బ్లడ్ లాస్ జరిగిపోద్ది. ఎందుకు? ఈ విటమిన్ కే ఉండటం వల్ల మనకి ఎప్పుడైనా దెబ్బలు తగినప్పుడు ఈ విటమిన్ కే అక్కడ ఫామ్ అయిపోయి బ్లడ్ కాగులేషన్ జరిపి అక్కడ ఒక గడ్డలా తయారు చేస్తుంది. కాగులేషన్ అంటే గడ్డలా తయారవడం. కాగులేషన్లో తయారైపోయి బ్లడ్ని ఆపుద్ది, ఒక లేయర్ మన బాడీ మీద కట్టేస్తుంది. అదే విటమిన్ కే లేదనుకో బ్లడ్ పోతానే ఉంటుంది. చిన్న దెబ్బ తగిలి చచ్చిపోతాడు మనిషి. చిన్న దెబ్బ, సూదితో బజ్జం పడుకుని, సూదితో మోకాల దగ్గర కానీ బ్లడ్ వచ్చే రీజన్ కానీ బొక్క పడుచుకున్నాక చచ్చిపోతారు మనుషులు. ఎందుకు? ఈ విటమిన్ కే లేకపోతే చనిపోతారు. ఇప్పుడు నెక్స్ట్ ఇవి విటమిన్స్ గురించి. సో కొన్ని విటమిన్స్ గురించి మనం ఫ్యాక్ట్స్ చూద్దాం. విటమిన్ డిని ఏమంటాం? విటమిన్ డిని మనం సన్షైన్ విటమిన్ అంటాం. ఎందుకు? ఇది సన్ వల్ల మనకి ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. పెలాగ్రా అంటే ఏ విటమిన్? B3 విటమిన్ పెలాగ్రా. ఈ పెలాగ్రానే 3D డిసీజ్ అని కూడా అంటాం. 3D డిసీజ్ అని కూడా అంటాం. దేన్ని అంటాం? పెలాగ్రా దేని యొక్క డెఫిషియన్సీ? B3. ఈ పేరు ఏం పేరు? నియాసిన్. అలా. సో మనం డిసప్పాయింట్ అవ్వకుండా ఫుల్లీ చదివేస్తుంటే విల్ బి మాస్టర్. సో ఇప్పుడు విటమిన్స్, వాటి యొక్క సోర్సెస్ అంటే ఎక్కడి నుంచి వస్తాయి? విటమిన్ ఏ సోర్స్ ఏంటి అంటే స్పినాచ్ అంటే తోటకూర. స్పినాచ్ అంటే తోటకూర. దాని తర్వాత క్యారెట్స్. ఎల్లో ఫ్రూట్స్ అంటే పపాయ, మ్యాంగో, ఇవి ఎల్లో ఫ్రూట్స్. స్వీట్ పొటాటోస్ అవి విటమిన్ ఏ నుంచి మనకు వస్తాయి. విటమిన్ ఏ యొక్క డెఫిషియన్సీ ఏంటిది? విటమిన్ ఏ యొక్క డెఫిషియన్సీ నైట్ బ్లైండ్నెస్. చాలాసార్లు అడిగిన క్వశ్చన్ అది. నైట్ బ్లైండ్నెస్ రిలేటెడ్ టు విచ్ డెఫిషియన్సీ ఆఫ్ విచ్ విటమిన్ అని అడుగుతాడు. విటమిన్ ఏ అని మనం చెప్పాలి. దాని తర్వాత విటమిన్ బి అంటే పేరేం పేరు? థయామిన్. సో ఈ విటమిన్ బి ఎక్కువ ఎక్కడ దొరికిద్ది మనకి? మీట్ అంటే మాంసంలో దొరికిద్ది. ఎక్స్పెషల్లీ లివర్ కార్జ్యం, లివర్లో దొరుకుద్ది. దాని తర్వాత సీ ఫుడ్. పౌల్ట్రీ అంటే ఏంటంటే ఇది ఇంపార్టెంట్. 1 word సబ్స్టిట్యూషన్. పౌల్ట్రీ. రీరింగ్ అంటే పెంచడం ఎక్కువ. రీరింగ్ ఆఫ్ హెన్స్
ఫర్ మీట్ అండ్ ఎగ్స్. ఫర్ మీట్ అంటే మాంసానికి అండ్ ఎగ్స్కి. కోళ్ళు పెంచడం, కోళ్ళ పెంపకాన్ని మనం పౌల్ట్రీ అంటాం. పౌల్ట్రీ. ఓకే. దాని తర్వాత ఎక్కడ ఎక్కువ దొరుకుద్ది ఇంకా విటమిన్ బి. ఇది ఎగ్స్లో దొరికిద్ది. డైరీ ప్రొడక్ట్స్. డైరీ ప్రొడక్ట్స్ అంటే రోజు రాసుకునే ప్రొడక్ట్స్ కాదు. డైరీ అంటే మిల్క్ బేస్డ్ ప్రొడక్ట్స్, అంటే పాలు, పెరుగు, వెన్న వాటిలో కూడా దొరికేస్తుంది. ఇప్పుడు విటమిన్ సి. విటమిన్ సి. ఇప్పుడు విటమిన్ సి. విటమిన్ సి చూద్దాం. విటమిన్ సిలో ఎక్కడెక్కడ ఉంటుంది అంటే స్పినాచ్, లెమన్. విటమిన్ సిలో లెమన్, ఆరెంజెస్. లెమన్లో ఎందుకు ఉంటుంది? పుల్లగా ఉంటాయి, వాటిలో ఉంటుందని చెప్పుకున్నాం విటమిన్ సి. స్పినాచ్ మరి పుల్లగా ఉంటుందా? తెలీదు. సో విటమిన్స్ లెమన్లో ఉంటుంది, ఆరెంజెస్లో ఉంటుంది. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్. అందుకు గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్. స్పినాచ్ ఎందుకు ఉంటుంది అంటే గ్రీన్ లీఫ్ వెజిటేబుల్ కాబట్టి స్పినాచ్. ఓకే. విటమిన్ సి అది. ఇప్పుడు విటమిన్ డి. విటమిన్ డి ఎక్కడెక్కడ ఉంటుంది? సన్లైట్ తీసేయి. కాడ్ లివర్ ఆయిల్. కాడ్ అంటే షార్క్ యొక్క లివర్ ఆయిల్. ఇంకా సాల్మన్ అంటే ఫిష్. ఇది సాల్మన్ అంటే ఒక ఫిష్. మన తెలుగులో బొచ్చ, రేగండి అలా, ఇంగ్లీష్లో అలానే ఒక బ్రీడ్ అనమాట. దేని బ్రీడ్? ఫిష్ యొక్క బ్రీడ్ అంటే జాతి. బ్రీడ్ బ్రీడ్. సాల్మన్ అనే చేప విటమిన్ డి ఎక్కువ కలిగి ఉంటుంది. టియోనా చేప. ఎగ్ మళ్ళీ విటమిన్ డి కలిగి ఉంటుంది. విటమిన్ డి అది. ఇప్పుడు విటమిన్ ఈ. ఇప్పుడు విటమిన్ కే. సో ఈ విటమిన్ కేలో ఎక్కడెక్కడ ఉంటుంది అంటే సోయాబీన్, కోరియాండర్ అంటే కొత్తిమీర. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అంటే ఆకుకూరలో ఉంటుంది. ఇంకా పీస్ అంటే బఠానీలు. సో ఇవి విటమిన్స్ అండ్ దేర్ సోర్సెస్. మినరల్స్. సో ఈ మినరల్స్ గురించి డిస్కస్ చేస్తే మనకి యానిమల్స్ అయిపోద్ది. మినరల్స్. అసలు మినరల్ మనకి ఎలా దొరుకుతాయి అంటే 2 రకాలుగా దొరుకుతాయి. ఎలా? న్యాచురల్గా దొరుకుతాయి, కెమికల్గాను దొరుకుతాయి. కెమికల్గా అంటే ఎలా? మనం తయారు చేసుకునేలాగా. న్యాచురల్ అంటే ప్రకృతి విధానంగా దొరుకుతాయి. సో ఇది ఎందుకయ్యా అంటే బాడీ పెరగడానికి బాడీ పనిచేయడానికి బాగా ఉపయోగపడతాయి. ఏంటది? మినరల్స్. ఏ న్యూట్రియంట్స్ మనకి? మైక్రోనా? మైక్రోన్యూట్రియంట్స్. ఓకే. ఇప్పుడు దీంట్లో కొన్ని ఉంటాయి. ఏంటివి? మిల్లెట్స్ అంటే ధాన్యాలు. మిల్లెట్స్ అంటే గింజలు అలాంటివి. మిల్లెట్స్, జోవార్, ఇవన్నీ పంటలు. జోవార్, బాజ్రా, రాగి ఆర్ రిచ్ సోర్సెస్ ఆఫ్ మినరల్స్. ఇంపార్టెంట్. జోవార్, బాజ్రా, రాగి రిచ్ సోర్సెస్ ఆఫ్ మినరల్స్. అంటే ఈ మూడిట్లో మినరల్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈ మినరల్స్లో మెయిన్గా ఏముంటాయి అంటే చూద్దాం. ఏముంటుంది అంటే మెగ్నీషియం ఉంటుంది. ఓకే. ఈ మెగ్నీషియం ఎందుకు ఉంటుంది బాడీలో? ఎందుకు ఉంటుంది అంటే బోన్ హెల్త్ కోసం. మన బోన్ హెల్తీగా ఉండాలంటే మనకి మెగ్నీషియం కావాలి. ఒక అడల్ట్ అంటే ఎవరు? ఒక టీనేజర్ అంటే ఒక 20 to 50, 40 ఏళ్ళ మధ్యలో ఉన్నవాడు బాడీలో 25 grams ఖచ్చితంగా మెగ్నీషియం ఉండాలి. 25 grams ఖచ్చితంగా మెగ్నీషియం ఉండాలి. అది మెగ్నీషియం గురించి. మెగ్నీషియం దేనికి ఉపయోగపడుతుంది మనకి? బోన్ హెల్త్. నెక్స్ట్ జింక్. ఓకే. జింక్. సో జింక్ ఎందుకు ఉపయోగపడుద్ది అంటే ప్రోటీన్ సింథసిస్. ప్రోటీన్ ఎక్కువ ఎక్కడికి వెళ్ళాలి, ఎలా ఉపయోగం చేయాలి, దాన్ని ఎలా బ్రేక్ చేయాలి, ఎటువైపు తీసుకెళ్ళాలి అనేది మొత్తం జింక్ క్యారీ చేస్తుంది. జింక్ లిక్విడ్ అంటే జింక్ ఏం చేస్తుంది అంటే ప్రోటీన్ సింథసిస్ చేస్తుంది. సెల్ గ్రోత్, బాడీలో యొక్క సెల్ పెరగడానికి తోడ్పడుతుంది. ఏంటది? జింక్. మూడోది ఏంటంటే అయోడిన్. ఆల్రెడీ చెప్పుకున్నాం. అయోడిన్ ఎక్కడ ప్రొడ్యూస్ అయ్యింది మనకి? అయోడిన్ దేనికి ఎసెన్షియల్ ఎలిమెంట్? థైరాక్సిన్ అనే హార్మోన్కి అయోడిన్ మనకి కావాలి బాగా. థైరాక్సిన్ దేని నుంచి సెక్రీట్ అయ్యిద్ది?
థైరాయిడ్ నుంచి సెక్యూరిటీ అయ్యింది. థైరాయిడ్ ఎండోక్రైన్ గ్లాండా, ఎక్సోక్రైన్ గ్లాండా? ఎండోక్రైన్ గ్లాండ్. సో ఇది మనకు ఎందుకు ఉపయోగపడుతుంది అంటే బాడీ మెటబాలిజం అంటే ఏంటి అంటే బాడీ రోజు జరిగే ప్రక్రియ, బాడీలో రోజువారీ ప్రక్రియలో ఈ ఐడిన్ బాగా మనకు ఉపయోగపడుతుంది. వూండ్ హీలింగ్ దేంట్లో ఉపయోగపడుతుంది అంటే జింక్తో వూండ్ హీలింగ్ వస్తుంది. అందరు చెప్పడం మర్చిపోయారు. వూండ్ హీలింగ్ ఏమైనా మనకి దెబ్బలు తగిలినప్పుడు ఆ జింకే మనకు తగ్గిస్తుంది. దెబ్బలు తగిలినప్పుడు జింకే మనకే తగ్గిస్తుంది, ఐడిన్ కాదు జింక్. ఓకే, ఇంకా ఐడిన్ ఇంకేం చేస్తుంది అంటే బ్రెయిన్ సరిగ్గా పనిచేయడానికి పనిచేస్తుంది. కొంతమందికి బ్రెయిన్ పనిచేయదు, ఎందుకు? ఐడిన్ సరిగ్గా లేకపోవడం. ఐడిన్ సరిగ్గా ఉంటే బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. ఓకే, ఇప్పుడు ఫ్లోరిన్ ఒక ఎలిమెంట్ ఉంటుంది. ఫ్లోరిన్ దీన్ని కనుక ఫ్లోరిన్ కనుక బాడీలో ఎక్కువ ఉంటే అంటే ఎక్సెస్ ఫ్లోరిన్ బాడీలో ఖచ్చితంగా ఫ్లోరిన్ ఉండాలి. ఒకవేళ ఎక్సెస్ ఫ్లోరిన్ ఉంటే అంటే ఉండాల్సిన కంటే ఫ్లోరిన్ కంటెంట్ బాడీలో ఎక్కువ ఉంటే మనకు వచ్చే వ్యాధి ఫ్లోరోసిస్ అనే వ్యాధి వస్తుంది. దీనివల్ల ఎముకలు చీప్గా తయారవుతాయి. చీప్ ఇన్ ద సెన్స్ చాలా సాఫ్ట్ బోన్స్ అవుతాయి. అండ్ ఎల్లో కంటెంట్ ఎక్కువ ఉంటుంది బాడీలో, అంటే పళ్ళన్నీ ఎల్లో కలర్లో మారిపోతాయి. కొంతమంది చాలా బాగా బ్రష్ చేసిన ఎల్లో కలర్లో ఉండడానికి కారణం పళ్ళు. ఫ్లోరిన్ కలిపిన నీళ్ళు తాగటం వల్ల మనకి ఫ్లోరోసిస్ అనే వ్యాధి వస్తుంది. మన ఆంధ్రాలో ఈ వ్యాధి ఎక్కువ ఉంది. ఎక్కడ అంటే నల్గొండ, అనంతపురం, ప్రకాశంలో ఫ్లోరోసిస్ వ్యాధి లక్షణాలు ఉన్నాయి. ఎందుకు? వాళ్ళ వాటర్ కంటెంట్లో ఫ్లోరిన్ కలిసింది కాబట్టి. ఫ్లోరిన్ కలవడం వల్ల వచ్చే వ్యాధి ఏంటిది? ఫ్లోరోసిస్ రావడం వల్ల ఎముకలు సాఫ్ట్ అవుతాయి, అంటే బ్రేక్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళ టీత్ ఎల్లో కలర్లో మారిపోతాయి. అది ఫ్లోరిన్ గురించి. ఇప్పుడు కొల్లాజన్ ఈ కొల్లాజన్ ఏంటి అంటే ఇది బాడీలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అదేంటి అంటే ఎక్కడ ఉంటుంది? ఎక్స్ట్రా సెల్యులార్ ప్లేస్ అంటే ఇంట్రా వేరు, ఎక్స్ట్రా వేరు. ఇంట్రా అంటే ఏంటి అంటే సెల్ లోపల, ఎక్స్ట్రా అంటే సెల్ బయట. ఇంట్రా సెల్యులార్ సెల్ ఎక్స్ట్రా అంటే బయట, సెల్ అంటే కణం బయట గ్యాప్స్లో ఈ కొల్లాజన్ అని ఉంటుంది. అంటే సెల్ బయట ఉన్న గ్యాప్స్ ఈ కొల్లాజన్ ఫిల్ చేస్తుంది. సెల్ బయట ఉన్న గ్యాప్స్ అంటే ఎక్కడయ్యా అంటే స్కిన్ దగ్గర, జాయింట్స్ దగ్గర ఈ కొల్లాజన్ అనేది ఎలిమెంట్ అక్కడ ఉండిపోద్ది. కొల్లాజన్ ప్రోటీన్ అక్కడ ఉండిపోయి ఆ గ్యాప్స్ అక్కడ ఫిల్ చేస్తుంది. విచ్ ఫిల్స్ ఎక్స్ట్రా సెల్యులర్ గ్యాప్స్ ఇన్ ఆ హ్యూమన్ బాడీ అంటాడు. కొల్లాజన్ బాగా ఫిల్ చేస్తుంది. మరి దీన్ని ఎవరైనా కనుక్కుందా అంటే ఈ కొల్లాజన్ ఎవరైనా కనుక్కుందా అంటే జిఎన్ రామచంద్రన్ అనే ఆయన ఈ కొల్లాజన్ని కనుక్కున్నాడు. మరి కొల్లాజన్ పనిచేయాలంటే ఏదో ఒక విటమిన్ కావాలి కదా, ఆ విటమినే విటమిన్ సి. విటమిన్ సి యొక్క ఏమేమి చెప్పుకున్నాం? యాబ్సారిక్ యాసిడ్. సో ఇది న్యూట్రిషన్ ఇన్ యానిమల్స్. సో నెక్స్ట్ వీడియోలో న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్ చెప్పుకుంటే ఈ లెసన్ అయిపోద్ది. ఓకే దెన్ బాయ్.